ఫ్రెండ్స్, బరువు తగ్గడానికి మార్కెట్లో ఎన్నో రకాల డైట్ ప్లాన్స్ పౌడర్లు చూసే ఉంటారు. కానీ మనం కరీంనగర్కు చెందిన ఫేమస్ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు చెప్పిన సింపుల్ అండ్ సైంటిఫిక్ పద్ధతి గురించి ఎప్పుడైనా విన్నారా? డాక్టర్ విక్రాంత్ గారు స్వయంగా 95 కేజీల నుంచి 73 కేజీలకు తగ్గి తమ బీపీ షుగర్ లెవెల్స్ను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. కేవలం ఒక నెలలోనే మీ శరీరంలో ముఖ్యంగా పొట్ట కొవ్వులో మార్పు చూడాలంటే రోజువారీ ఆహారంలో ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఉదయాన్నే ఏ డ్రింక్స్ తాగాలో ఈ రోజు వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం డైట్లో చేర్చుకోవాల్సిన వాటికంటే మనం వెంటనే ఆపేయాల్సిన 3 పదార్థాలు చాలా ముఖ్యం. డాక్టర్ విక్రాంత్ గారి మాటల్లో చెప్పాలంటే, 1. రిఫైన్డ్ వంట నూనెలు. మనం రోజు వాడే సన్ఫ్లవర్, సోయాబీన్, పామ్ ఆయిల్ వంటి రిఫైన్డ్ ఆయిల్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ను పెంచి పొట్ట కొవ్వును పెంచుతాయి. వీటి స్థానంలో గానుగ, పల్లి నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె లేదా దేశీ ఆవు నెయ్యి వాడాలి. 2. వైట్ షుగర్ అండ్ మైదా. పంచదార మరియు మైదాతో చేసిన ప్రాసెస్డ్ ఫుడ్స్ శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఒక్కసారిగా పెంచుతాయి. ఇన్సులిన్ ఎక్కువగా ఉంటే బాడీ ఫ్యాట్ను బర్న్ చేయదు. 3. హై కార్బోహైడ్రేట్. ఉదయం సాధారణంగా మనం తినే ఇడ్లీ, దోశ, పూరీల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, ప్రోటీన్ చాలా తక్కువ. ఉదయాన్నే వీటిని తింటే బ్లడ్ షుగర్ స్పైక్ అయ్యి మళ్ళీ వెంటనే ఆకలి వేస్తుంది. ఇప్పుడు మనం రోజు తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం. గోల్డెన్ రూల్: ప్రోటీన్ ఫాస్ట్. ప్లేట్లో అన్నం కంటే ముందు ప్రోటీన్ మరియు ఫైబర్ ఉన్న ఆహారాన్ని తినాలి. దీనివల్ల బ్లడ్ షుగర్ అకస్మాత్తుగా పెరగదు, కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. ఉడికించిన గుడ్లు. రోజుకు 2 నుండి 3 గుడ్లు తీసుకోవడం వల్ల శరీరానికి నాణ్యమైన ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ లభిస్తాయి. మొలకెత్తిన విత్తనాలు అండ్ పన్నీరు. పోషకాహారాలకు ఇవి బెస్ట్ ప్రోటీన్స్ సోర్స్. చికెన్, చేపలు, మాంసం. నాన్ వెజిటేరియన్స్ చికెన్ లేదా ఫిష్ను తక్కువ నూనెలో లేదా నెయ్యిలో వండుకొని తీసుకోవచ్చు. కూరగాయలు అండ్ ఆకుకూరలు. పాలకూర, బెండకాయ, సొరకాయ, క్యారెట్, కీరదోస వంటివి ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. బాడీ మెటబాలిజంని స్పీడప్ చేయడానికి, ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ను వేగవంతంగా చేయడానికి డాక్టర్ విక్రాంత్ గారు సూచించిన బెస్ట్ డ్రింక్స్ ఇవే. బ్లాక్ కాఫీ విత్ ఘీ. ఉదయాన్నే వితౌట్ షుగర్ బ్లాక్ కాఫీలో 1 చెంచా స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె కలిపి తాగడం వల్ల రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. ఇది ఫ్యాట్ బర్నింగ్ను వేగవంతం చేస్తుంది. పసుపు టీ. 1 గ్లాస్ వేడి నీటిలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి వేసి టీలా తాగాలి. ఇది లివర్ డిటాక్స్ చేయడానికి, ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నిమ్మకాయ నీరు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు తాగితే శరీరంలో టాక్సిన్స్ బయటకు పోతాయి. తగినంత మంచినీరు. రోజు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఆకలి, కోరికలు తగ్గుతాయి. 1 నెల రోజుల డైలీ టైం టేబుల్. ఈ 1 నెలలో మీరు పాటించాల్సిన డైలీ రొటీన్ ప్లాన్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఉదయం 7 గంటలకు ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మకాయ నీరు లేదా బ్లాక్ కాఫీ విత్ ఘీ. ఉదయం 8:30 గంటలకు టిఫిన్ 2-3 ఉడికించిన గుడ్లు లేదా గుప్పెడు మొలకెత్తిన విత్తనాలు ప్లస్ పన్నీరు. ఇడ్లీ, దోశలు తగ్గించండి. మధ్యాహ్నం 1 గంటకు భోజనం సగం ప్లేట్ కూరగాయలు, ఆకుకూరలు, 1 కప్పు చికెన్, ఫిష్ లేదా పప్పు, పన్నీరు. చివరిగా కొద్దిగా బ్రౌన్ రైస్ లేదా జొన్న రొట్టె. సాయంత్రం 5 గంటలకు స్నాక్స్ 1 కప్పు పసుపు టీ లేదా గ్రీన్ టీతో పాటు కొన్ని బాదం, అక్రూట్. రాత్రి 7:30 గంటలకు డిన్నర్. సూర్యాస్తమయం తర్వాత వీలైనంత త్వరగా డిన్నర్ పూర్తి చేయాలి. చికెన్ సూప్ లేదా వెజిటేబుల్ సూప్ అండ్ సలాడ్ తీసుకోవడం చాలా మంచిది. మిత్రులారా, బరువు తగ్గించడం అంటే ఆకలితో అలమటించడం కాదు, సరి అయిన పోషకాహారం తీసుకోవడం, ప్రొసెస్డ్ ఫుడ్స్ మానడం. డాక్టర్ విక్రాంత్ సింగ్ గారు చెప్పినట్లు ఎవరి డైట్ను గుడ్డిగా ఫాలో కాకుండా మన శరీరానికి ఏం సరిపోతుందో తెలుసుకొని క్రమశిక్షణతో పాటించాలి. ఈ ప్లాన్ 1 నెల పాటించి చూడండి. మీ బరువులో మరియు ఎనర్జీ లెవెల్స్లో ఖచ్చితంగా మార్పు చూస్తారు.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అండ్ డైట్స్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.